హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తెలుగు అమ్మాయి. నేను ఈరోజు మీకు చూపించుకునే రెసిపీ రాగి తోప అండి. ఇది ఎంత మంచిదంటే కాల్షియం టాబ్లెట్స్ పక్కన పెట్టేసి చక్కగా తినేయచ్చండి. సో ఆ టాబ్లెట్స్ వాటిని వేసుకోవడం కంటే హ్యాపీగా ఇలాంటివి తిని, ఎందుకంటే మనకు ఎముకలు కొంచెం మంచి బలంగా ఎందుకని చేసుకోకూడదు. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్ అండి. సో మనం రాగి తోపకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఒక కప్పు, నేను ఇక్కడ ఒక కప్పు రాగి పిండి తీసుకుంటున్నానండి. పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకుంటున్నాను. ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. ఒక పించ్ ఆఫ్ మీకు ఇలాచి దంచి తీసుకోండి, లేదా ఇలాచి పౌడర్ తీసుకోండి. దీంతో పాటు మనకు నెయ్యి కూడా కావాలండి. నెయ్యి అప్పుడప్పుడు మధ్యలో వేసుకుంటూ వేయించుకోవడానికి. సో ముందుగా మనం ఏం చేద్దామంటే, వాటర్ అండి, వాటర్తో మనం బెల్లంని కరిగించుకుందాం. ముందుగా మనం వాటర్ తీసుకున్నాము. వాటర్లో మనం ఇందాక ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కదండి. ఇప్పుడు 2.5 కప్పులు వాటర్ పోసాం. ఈ 2.5 కప్పుల వాటర్లో ఈ కప్పు బెల్లం ఉంది కదండి, ఈ కప్పు బెల్లం వేసేద్దాం. జస్ట్ కరగనిస్తే చాలండి, అంతే, అంతకుమించి ఏం అక్కర్లేదు. ఏం పాకము ఏం అవసరం లేదు, జస్ట్ ఆ బెల్లం అందులో కరగాలండి, అంతే. కరిగిపోవాలి. ఇలా కరిగేలాగా మొత్తం ఇలా కలుపుతూ బెల్లాన్ని కరగనివ్వండి. చూస్తున్నారు, ఇదంతా బెల్లం మొత్తం కరిగిపోయింది. ఒకసారి చూసుకోండి, ఇలా ఉంటే ఒకసారి బెల్లం మొత్తం కరిగిందా, ఎక్కడైనా ఉన్నాయా అని. సో మొత్తం బెల్లం కరిగిపోయేదాకా ఇలా కలుపుతూ ఉండండి. కొంచెం బెల్లం కరిగిపోయాక మొత్తం ఇది తీసి పక్కన పెట్టేద్దాం. తర్వాత ఇప్పుడు ఒక బన్నీ పెట్టేసి మనం కాస్త నెయ్యి వేసుకున్నాము. ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ నెయ్యి అలా వేయండి. వేసి కొంచెం నెయ్యి కరిగాక సో ఇలా నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులోకి మనం ఒక కప్పు రాగి తీసుకున్నాం కదండి, అది వేసి బాగా వేగనివ్వాలండి. మీడియం కొంచెం లో ఫ్లేమ్ పెట్టి ఇలా బాగా ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ బాగా వేపాలండి. ఇది మీకు నెయ్యిలో ఎంత బాగా ఇది పచ్చిదనం పోయేదాకా ఇలా వేపాలండి. వేస్తూ ఇలాగే వేస్తూ ఉండాలండి. చిన్న ఫ్లేమ్ పెట్టి ఇలా వేపుతూ ఉండండి. మీకు ఆ పచ్చిదనం పోయి కమ్మగా ఆ స్మెల్ వస్తుందండి, రాగి ఫ్లేవర్ స్మెల్ తోటి. అప్పటిదాకా కొంచెం ఇలా వేపుతూ ఉండాలండి. కనీసం ఇది ఒక 5 to 10 minutes అయినా పడుతుందండి. ఎందుకంటే నేను తీసుకున్న ఒక కప్పు క్వాంటిటీ కాబట్టి, కొంచెం క్వాంటిటీ పెరిగే కొద్దీ మీకు కొంచెం టైం పెరుగుతుంది. కొంచెం ఆ రాగి పిండి మొత్తం ఆ పచ్చిదనం పోవాలి కదండి. సో మీరు ఇక్కడ ఎంత బాగా నెమ్మదిగా వేయిస్తారో మీకు ఆ రాగితో అంత టేస్టీగా అంత బాగుంటుందండి. సో ఇలా 10 నిమిషాల పాటు వేపుదామండి. సో ఇలా బాగా 10 నిమిషాల పాటు వేపాలండి.
ఇలా అప్పుడే స్మెల్ కూడా ఎంత ఎంత గుమగుమలాడుతుందండి చూడండి. సో మీకు అప్పుడే తెలుస్తుంది ఇది వేపుతుంటే ఆ స్మెల్ ఎంతో కమ్ముగా స్మెల్ ఎంత బాగా తెలుస్తుందంటే అంత బాగా తెలుస్తుంది. ఆ నెయ్యిలో ఆ రాగి ఫ్లేవర్ స్మెల్ బాగా తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఈ పావు కప్పు పచ్చి కొబ్బరి ఉంది కదండి, అది కూడా ఇందులో వేసేసి ఇంకొక కొంచెం ఈ పచ్చిదాన్ని ఇందులో పోయే వరకు ఒక 3 minutes అట్లా వేద్దామండి. ఇప్పుడే మీకు తెలిసిపోతుందండి, ఇలా రెండు ఇవి వేస్తుంటే ఆ కమ్మటి వాసన ఇలా తెలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇది కూడా వేగిందండి. దీంట్లోకి నేను మీకు ఇలాచి కొంచెం దంచి వేస్తాను కదా, దీంట్లోకి నేను కూడా వేస్తున్నానండి. వేసి కాస్త వేయించేసి సో ఇలాచి కూడా వేసి ఒక 2 minutes వేయించిన తర్వాత ముందుగా మనము ఇది బెల్లం వాటర్ కలుపుకున్నాం కదండి, బెల్లం వాటర్ తీసుకున్నాం కదా, ఈ పోస్ట్ కలుపు ఉండలు కట్టకుండా కలపాలండి. అందులో ఇలా ఉండలు కట్టకుండా మొత్తం కలపాలండి, బాగా కలపాలి. ఇప్పుడు బాగా మొత్తం కలిసేలాగా ఇలా అంటూ బాగా కలపాలి. దగ్గర పడే వరకు ఇలా కలుపుతూ ఉండండి. ఇలా దగ్గర పడే వరకు మీరు గుంటలు లేకుండా కలుపుతూ ఉండాలండి, సిమ్లో పెట్టి. ఈ స్టేజ్లో మీరు నెయ్యి వేస్తూ అప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండండి. దగ్గర పడి కొంచెం కన్సిస్టెన్సీ వచ్చేదాకా మీరు ఇలా నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలండి. చూస్తున్నారు కదండి ఈ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇలా మధ్యలో నెయ్యి వేస్తూ మీకు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా వేస్తూ ఉండాలి. చూడండి పెనం నుంచి విడిపోయేలాగా అలా, అంటే పెనం నుంచి ఇలా ఈ కన్సిస్టెన్సీ మీకు అర్థమవుతుంది. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఉంటుంది, ఆ కన్సిస్టెన్సీ టైపు ఇది వచ్చేలాగా. సో మీరు ఇలా చేస్తూ ఉండండి అంతే. ఇంకొక 2 minutesలో ఇది అయిపోతుంది. నాకైతే 15 minutes పెట్టిందండి ఇక్కడ దాకా, 10 to 15 minutes. అయితే ఇది ఎంత హెల్దీ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, అసలు ఉక్కులాంటి అసలు కాల్షియం ఎంత మంచి బలం అంటే మనకి కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు అవి మానేయచ్చండి ఇలాంటివి తింటున్నాను. సో ఇది కన్సిస్టెన్సీ అంటే ఇలా రావాలి. మీరు చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ టైప్లో వచ్చే వరకు మీరు ఇలా నెయ్యి వేస్తూ మధ్యలో మీకు అలా అనిపిస్తే ఇంకా కన్సిస్టెన్సీ రాలేదు అని అనిపిస్తే ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు నెయ్యి వేస్తూ ఇలా చేయాలండి. రాగి తోపు రెడీ అయిపోయిందండి. నేను గ్యాస్ కట్టేస్తాను. ఇంకా చూస్తున్నారు కదండి, ఎంతో టేస్టీ హెల్తీ రాగి తోప రెడీ అండి. ఇలా మీరు చేసి పిల్లలకి పెడితే హ్యాపీగా మీకు తినేస్తారు, పైగా హెల్తీగా తినగలుగుతారండి. ఎంత టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ అండి ఇది. సో ట్రై చేయండి.